హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శారద అయితే గుడిలో చెప్పిన ఆ పెద్దావిడ మాటల్ని గుర్తు చేసుకొని, నేను తప్పు చేశానా, మిథునని ఇంటి నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేసినట్టుగా నా మనసు చెప్తుంది. నిజంగానే ఆ అమ్మాయి దేవాకి భార్యగా ఉంటే ఖచ్చితంగా దేవాలో మార్పు వస్తుందా? ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక శారద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సత్యమూర్తి శారద అని పిలవడంతో శారద పలకకుండా ఆలోచనలోనే ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి తన భుజం మీద తడతాడు. ఒక్కసారిగా శారద ఉలిక్కి పడుతుంది. ఇక సత్యమూర్తి, శారద ఏమైంది? ఉదయం ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీలో ఏదో బాధ, ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది శారదా అని అడగడంతో అది అది ఏవండి, ఈ విషయాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ మిథున వెళ్ళిపోవడం అనేది నా మనసెందుకో అంగీకరించట్లేదు అని అంటుంటే, శారదా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆ అమ్మాయి తన గ్రహస్థితి బాగోక మన ఇంట్లో ఈ 10 రోజులు ఉంది. ఇక తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. తనక్కడ సంతోషంగా ఉంటుందని ఆలోచించి ఆనందపడాలి కానీ ఇట్లా తను వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావంటే నీ ఆలోచన నాకు అర్థమైంది అని అంటూ ఉంటే, అది అని ఇక శారద ఏదో చెప్పబోతుంటే, చూడు శారద, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. ఆ నీచుడికి ఆ అమ్మాయిని అంటకట్టాలని ఆలోచించడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడు, నీ ఆలోచనని పక్కన పెట్టి ఇక ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి సత్యమూర్తి అయితే శారదకి నచ్చ చెప్పి తాను కూడా పడుకుని ఉంటాడు. ఇంకా దేవ అయితే మిద్దె పైన మంచం మీద పడుకొని ఉండగా అనుకోకుండా తన ముందు ఇక మిథున కనిపిస్తుంది. మిథునని చూసిన దేవ, ఏయ్ ఏంటి నువ్వు మళ్ళీ వచ్చేసావు అని అడగడంతో దానికి మిథున, రాననుకున్నావా? నేను ఇక్కడే ఉంటానని నీకు తెలుసు కదా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి ఇంకా మిథున మాట్లాడుతూ ఉంటే, దేవా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, చక్కగా తీసుకెళ్ళి దింపాను. అయినా మీ ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాను నిన్ను బయటికి పంపించద్దు అని. మళ్ళీ నిన్ను వదిలేశారా నా ప్రాణాలు తీయడానికి అని చెప్పి దేవ మాట్లాడుతూ ఉంటే, దేవ పక్కగా వెళ్ళి కూర్చుని, చూడు, నేనేమి నీకు పరాయిదాన్ని కాదు. ఇదిగో తాళి కట్టిన భార్యని. నేను నిన్ను మనస వాచ కర్మన భర్తగా అంగీకరిస్తున్నాను. నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు నన్ను పదే పదే దూరం పెడుతున్నావు అని చెప్పి మిథున అయితే దేవ చేతిని పట్టుకోవడంతో దేవ మిథున మాటలకి లొంగిపోయి ఒక్కసారిగా మిథున కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మైకం కమ్మినట్టుగా మిథున మోహాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి దగ్గరికి వెళ్తాడు. ఉన్నట్టుండి అక్కడ మిథున మాయమైపోతుంది. చిచ్చి, ఈ దేవాగాడేంటి ఇట్లా ఆలోచిస్తున్నాడు? అసలు ఆ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి నాకు పదే పదే తనే ఎందుకు గుర్తొస్తుంది? తనని వదిలించుకోవాలని ఎంతగానో చూశాను. మరిప్పుడు తనని వదిలిపెట్టిన తర్వాత నేనెందుకు పదే పదే తనని తలుచుకుంటున్నాను? చచ్చా, దేవగాడు ఇట్లా అస్సలు ఉండకూడదు అని చెప్పి ఇక దేవ అయితే మళ్ళీ బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇక్కడ చూస్తే మిథున అయితే నిద్రపోకుండా బయట మెట్ల మీదే కూర్చుని దేవా గురించి అలాగే తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే మిథున అని పిలవడంతో ఇక మిథున వాళ్ళ నానమ్మ వైపు చూస్తుంది. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, నిద్ర పట్టడం లేదా అని అంటూ ఉంటే, నానమ్మ అని ఇక మిథున అయితే వాళ్ళ నానమ్మ వడిలో తల పెట్టుకుని, నానమ్మ, నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంట్లో అని అంటుంటే, చూడు మిథున, నాకు నీ బాధ అర్థమైంది. మీ నాన్న పుట్టినరోజు నాడు మీ నాన్నని బాధ పెట్టకూడదని నువ్వు అక్కడి నుంచి వచ్చావు. కానీ మళ్ళీ ఎలా వెళ్ళాలనే కదా ఆలోచిస్తున్నావు. చూడు, మీ నాన్నకి నేను అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు మీ ఆయన్ని పిలిచి వెళ్ళిపో. నీ కోసం ఇంట్లో అందరూ
ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటే ఆ మాటలకి మిథున, లేదు లేదు నానమ్మ, అక్కడ నా కోసం ఎవ్వరూ ఎదురు చూసేవాళ్ళు లేరు. పైగా నన్ను తిరిగి రాకూడదని కోరుకునే వాళ్ళే ఉన్నారు అని చెప్పి ఇక మిథున అయితే చాలా బాధపడుతుంది. మిథున మాటలకి ఇంకా పెద్దావిడ, చూడు మిథున, ఆ పరమేశ్వరుల సాక్షిగా, ఆ పరమేశ్వరుడి సన్నిధిలో ఆయన ముందు ఈ తాళిని మెడలో కట్టాడు. దేవా ఎన్నటికీ నీ చెయ్యి వదిలిపెట్టడు. ఖచ్చితంగా మళ్ళీ నిన్ను తీసుకెళ్తానికి నా మనవడు వస్తాడు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? ఆ ఇంట్లో వాళ్ళందరి గురించి నాకు తెలుసు. ఆ ఇంటికి రాకూడదని అందరికంటే ఎక్కువగా కోరుకునేది ఆయనే. అట్లాంటి వ్యక్తి నా కోసం వస్తాడని ఎట్లా చెప్తున్నావు అని అంటుంటే, చూడమ్మా, విడదీస్తే విడిపోయే బంధం కాదు మీ ఇద్దరిది. మీది భార్యాభర్తల బంధం, ఇది జన్మ జన్మల బంధం. ఖచ్చితంగా నా మనవడు నీ కోసం వస్తాడు అని చెప్పి ఇక వాళ్ళ నానమ్మైతే మిథునకి నచ్చ చెప్పి అక్కడి నుంచి మిథునని తన గదిలోకైతే తీసుకెళ్తుంది. ఇంకా హరివర్ధన్ అయితే లలితతో, లలిత, నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా కూతురు తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చేసింది. ఇక నా ఇంట్లో అన్ని వెలుగులే అని చెప్పి ఇంకా హరివర్ధన్ మాట్లాడుతుంటే, శారద, చూడండి, మిథున రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ తను మనతో సంతోషంగా ఉండలేకపోతుంది. పైగా తన మెడలో ఉన్న తాళికి విలువనిచ్చి మనందరినీ వద్దనుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ ఇంట్లో వాళ్ళు తనని కోడలిగా అంగీకరించలేకపోతున్నారు. అలాగే తనని ఆ ఇంటికి రావద్దని చెప్పారు. ఒక విధంగా అది మనకి సంతోషంగానే అనిపించవచ్చు, కానీ మిథున గుండెల్ని పిండేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి హరివర్ధన్, చూడు చూడు లలిత, ఇక నుంచి ఆ ఇంటి ప్రస్తావనే మిథున దగ్గరికి రాకూడదు. మిథున్ని ఎట్లా అయినా సరే మన ప్రేమతో మళ్ళీ మార్చుకోవాలి. అలాగే మనం చెప్పే విధంగా తనని మలుచుకోవాలి. ఇవన్నీ మర్చిపోవాలంటే కొద్ది రోజులు తనని ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇంతలో త్రిపుర అక్కడికి వచ్చి, కరెక్ట్ కరెక్ట్ మావయ్య గారు, మీరు బాగా చెప్పారు. మిథున ఇవన్నీ మర్చిపోవాలంటే కొద్ది రోజులు తనని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపిస్తే చాలా బాగుంటుంది. బెంగళూరులో మా అత్తయ్య ఉంది, తను మిథునని బాగా చూసుకుంటుంది. పైగా మాన ఆదిత్య కూడా ఎగ్జామ్ ఉందట, తను కూడా బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆదిత్య మిథునకి దగ్గరైతే ఆ రౌడీ గాడిని అలాగే ఆ కుటుంబాన్ని మిథున పూర్తిగా మర్చిపోతుంది. ఎలా అయినా సరే తిరిగి మళ్ళీ ఆదిత్యని ఇంకా మిథునని ఒక్కటి చేయాలి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి హరివర్ధన్, చూడమ్మా త్రిపుర, నువ్వు నీ తమ్ముడితో మిథునకి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావు, కానీ మిథున మనసు బాధపడుతుందని అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటే, ఇక వెనక నుంచి రాహుల్, లేదు నాన్న, త్రిపుర చెప్పింది 100కి ముమ్మాట్లు నిజం. తను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా ఆ రౌడీ వెధవని మర్చిపోతుంది. ఆ తర్వాత చిన్నగా ఆదిత్యకి దగ్గరవుతుంది. తర్వాత వీలైనంత త్వరలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇక్కడి నుంచి వాళ్ళని అమెరికా పంపించేస్తే మంచిది అని చెప్పి రాహుల్ చెప్పిన మాటలకి ఇంకా లలిత కూడా, అవునండి, అవును, త్రిపుర రాహుల్ ఇద్దరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఇక హరివర్ధన్కి చెప్పడంతో హరివర్ధన్ కూడా సరే ఆలోచిస్తా అన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది. ఇక త్రిపుర, ఎంతటితో దీన్ని వదిలేయకూడదు, త్వరలోనే నేను అనుకున్నది చేయాలి అని చెప్పి త్రిపుర తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్తుంది. ఇక రాహుల్, ఏంటి అక్కడ
ఏం మాట్లాడకుండా వచ్చేసావు అని అంటుంటే, ఏం మాట్లాడాలి? ఆల్రెడీ నేను అనుకున్నది అక్కడ చెప్పాను కదా, మీ నాన్నగారు ఖచ్చితంగా నేను చెప్పినట్టే చేస్తారు అని చెప్పడంతో, అదేంటి మా నాన్నగారు నీకేం చెప్పలేదు కదా అని అనడంతో, మీ నాన్నగారు ఏమీ చెప్పకపోయినా మావయ్య గారు వాళ్ళని పంపించడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైంది. మీరే చూస్తుండండి. ఉదయం నేను ఏదైతే చెప్పానో మావయ్య గారు మిథునకి అదే చెప్తారు అని చెప్పి ఇక త్రిపుర అయితే రాహుల్తో అంటుంది. రాహుల్ ఏమో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటాడు. ఉదయాన్నే ఇంకా త్రిపుర అయితే వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తుంది. అలాగే తను అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేయాలని చెప్పి తను ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడికైతే వస్తారు. అమ్మ నాన్న నేను చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఇక హరివర్ధన్తో మాట్లాడిస్తాడు. హరివర్ధన్ అయితే వాళ్ళని చూసి నమస్కారం అండి, కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోపెట్టి మర్యాదలు చేస్తుంటే ఇంకా వాళ్ళైతే హరివర్ధన్తో, బావగారు మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము. మా ఆదిత్య మిథుని దూరం చేసుకోలేక తను చాలా కుమిలిపోతున్నాడు, అలాగే చాలా బాధపడుతున్నాడు. అందుకే వాణ్ణి కొద్ది రోజులు బెంగళూరు పంపించాలి అనుకుంటున్నాను. పైగా మామూలుగా అయితే వెళ్ళడని, అక్కడ వాడు ఎగ్జామ్ రాయాలని చెప్పి వాడిని అక్కడికి పంపిస్తున్నాం. కానీ రాత్రి త్రిపురతో మాట్లాడాక అన్నీ తెలిసాయి. మిథున కూడా వచ్చేసిందంట కదా, తనని కూడా ఆదిత్యతో పాటు పంపిస్తే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే మిథునకి జరిగిందంతా తను మర్చిపోతుంది, తర్వాత ఆదిత్యకి దగ్గరవుతుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక హరివర్ధన్, అవును నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, నేను మిథునతో మాట్లాడాక మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేస్తాడు. అలా కొంతసేపటికి శారద అయితే మిథున కోసం హరివర్ధన్ ఇంటికి వస్తుంది. శారదని చూసిన లలిత మీరు అని ఆశ్చర్యపోతుంటే, నేను దేవ వాళ్ళ అమ్మని అని చెప్పడంతో ఒక్కసారిగా లలిత షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈవిడ ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా ఇక శారద, రండి లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి శారదని లోపలికి తీసుకొస్తుంటే శారద అటు ఇటు చూస్తుంటుంది. మిథున ఎక్కడ కనిపిస్తుందా అని శారద వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంతలో త్రిపుర అయితే శారదని చూసి, ఏంటి ఈ దేవగాడి తల్లి ఇక్కడికి వచ్చింది, ఈవిడ్ని చూస్తే ఇక మిథున అయితే ఖచ్చితంగా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అంటుంది. తరువాత మిథున్ని ఆపడం చాలా కష్టం అని చెప్పి ఇక త్రిపుర శారద దగ్గరికి వచ్చి, ఏంటి మళ్ళీ వచ్చారు, చూడండి ఇప్పటికే మా మిథున మీ ఇంట్లో చాలా కష్టాలు పడింది, పడకూడని బాధలని అనుభవించింది, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పటికే మీ వల్ల మా మిథున చాలా కృంగిపోయింది, దయచేసి మా మిథున చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, మిమ్మల్ని చూస్తే తను మళ్ళీ బాధపడుతుంది అని చెప్పి ఇక త్రిపుర అయితే శారద మనసుని బాధ పెట్టేలా మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇక శారద అయితే మిథున కోసం వచ్చి వాళ్ళ మాటలకి బాధపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా శారద వెళ్ళిపోతూ దారిలో ఒక గుడి దగ్గర జరిగిందంతా గుర్తు చేసుకొని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా పడిపోవడంతో ఊర్లో అందరూ కూడా శారదని చుట్టుముడతారు. ఇక అట్నుంచి వస్తున్న దేవ అయితే శారద కింద పడిపోవడం చూసి అమ్మా అమ్మా అని పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తాడు. ఇక శారద మొహం మీద నీళ్లు కొట్టి, అమ్మా ఏమైందమ్మా, ఇలా రోడ్డు మీద పడిపోవడం ఏంటి, నీకు అంత బాగానే ఉందా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి దేవ అయితే ఇక శారదని పైకి లేపి హాస్పిటల్కి తీసుకెళ్తానని తనని తీసుకెళ్ళబోతుంటే దేవాని పట్టుకుని ఇక శారద ఆ గుడి లోపలికి తీసుకెళ్తుంది. దేవాకి ఏమీ అర్థం కాదు. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఇక్కడికి వెళ్తున్నావు, నీకు బాగాలేదమ్మా, మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి
దేవ మాట్లాడుతూ ఉంటే ఇక శారద అయితే గుడిలోకి తీసుకెళ్ళి దేవాని చూస్తూ, దేవా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అని అడగడంతో దేవాకి ఏమీ అర్థం కాదు. ఏమైందమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో, చూడు దేవా, నేను చెప్పిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని అడగడంతో, సరే అమ్మా చెప్తాను అని చెప్పి ఇక శారద వైపు చూస్తే, శారద చూడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నీకు మిథున మీద ఎట్లాంటి ప్రేమ లేదా అని అడగడంతో ఇక ఆ మాటలకి దేవ నవ్వుతూ, ఏంటమ్మా పిచ్చిదానిలా అడుగుతున్నావు, ఇంత చిన్న విషయాన్ని గుడిలోకి తీసుకొచ్చి అడగడం ఎందుకు, ఇంట్లో అడిగినా చెప్పేవాణ్ణి. నాకు ఆ మిథున అంటే ఎట్లాంటి ప్రేమ లేదు, తన మీద నాకు ఎట్లాంటి ఆలోచన లేదు. కేవలం ఆ మిథున జడ్జి గారు అమ్మాయి, అంతవరకే. ఏదో ఆవేశంలో కోపంతో తన మెడలో తాళి కట్టాను, అంత మాత్రాన తన మీద నాకు ప్రేమ ఎట్లా వస్తుందనుకుంటున్నావు అని అంటుంటే ఆ మాటలకి ఇక శారద, చూడు దేవా, తన మెడలో నువ్వు కోపంతో తాళి కట్టావు, కానీ తను నిన్ను దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నానని, తానే నా భర్త, నువ్వే తన భర్తవని ఎంతగానో అనుకుంది అని చెప్పడంతో, అమ్మా ఏమైందమ్మా, తనని ఇంటి నుంచి పంపించడానికి ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు దేవా, నేనేం ఆలోచించినా నీకోసమే ఆలోచిస్తాను, నీ జీవితం బాగుండాలని ఆలోచిస్తాను, కానీ ఆ అమ్మాయి విషయంలో నేను తీసుకునే నిర్ణయం తప్పనిపిస్తుంది అని అంటుంటే, ఏంటమ్మా నువ్వు, ఇందులో ఏ తప్పు ఏమీ లేదు, చూడు తను ఎక్కడుండాలో అక్కడే ఉంది, నువ్వు అనవసరంగా తన గురించి ఆలోచించి ఇలా మనసు పాడు చేసుకోకు, పద ఇంటికెళ్దాం అని అంటుంటే, ఆగు దేవా ఆగు, చూడు మిథున నువ్విష్టం లేకుండా తాళి కట్టినా తను నీ భార్య, తనతోనే నువ్వు జీవితాంతం ఉండాలి అని చెప్పడంతో, అమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా, కోపంలో తాళి కట్టానంటే తను నా భార్య అంటావు, పైగా తనతో జీవితాంతం ఉండమని చెప్తున్నావు, వెళ్తూ వెళ్తూ ఆ మోడ్రన్ సావిత్రి తన చాదస్తాన్ని నీకంటించిందా ఏంటి, చూడమ్మా ఈ దేవగాడిది రాతి గుండె, ఈ దేవగాడికి జీవితంలో ఆడగాలే తగలకూడదు, ఇక దాని గురించి వదిలేసే, రా వెళ్దాం అని చెప్పి ఇంకా దేవ అయితే శారదని పట్టుకొని ముందుకి గుంజుతుంటే శారద ఒక్క అడుగు కూడా వేయకుండా అక్కడే నుంచుంటుంది. అమ్మా ఏమైందమ్మా నీకు అని అనడంతో దేవా చేతిని తన తల మీద పెట్టుకుని, చూడు దేవా, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, మిథునని మన ఇంటి కోడలిగా నువ్వు తీసుకురావాలి, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి శారద చెప్పిన మాటలకి ఒక్కసారిగా దేవ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. అమ్మా ఏమైందమ్మా నీకు, నేనేంటి ఆ దయ్యాన్ని మళ్ళీ తీసుకురావడం ఏంటి, అసలు ఏంటమ్మా నువ్వు అని అంటుంటే, చూడు నువ్వు కనుక మిథునని ఇంటికి తీసుకురాకపోతే ఇక జీవితంలో నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను, అలాగే ఇక ఈ తల్లి కూడా నీకు లేనట్టే అని చెప్పి శారద అయితే ఇంకా అక్కడే చతికిల్లబడి కూర్చుంటుంది. తప్పని పరిస్థితుల్లో దేవ ఇక మిథునని తీసుకురావడానికి ఇంటికైతే వెళ్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.